నమస్కారం. ఈరోజు సుఖీభవలో పసిబిడ్డలో కామెర్లు ఎప్పుడు ప్రమాదం, టీకా తీసుకున్న 6 నెలల తర్వాత కూడా రక్షణ, గుండె కోసం తినండి, సాఫ్ట్వేర్ జంటల్లో సంతానలేమి, ఇంకా హెల్త్ టిప్. అమ్మ గర్భంలో 9 మాసాల పాటు సురక్షితంగా ఎదిగిన శిశువుకి కాన్పు తర్వాత మన లోకంలోకి వచ్చి రాగానే కొన్ని గండాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో పుట్టు కామెర్ల గురించి ముందుగా చెప్పుకోవాలి. కామెర్లు సోకినప్పుడు పసిబిడ్డ సుకుమారమైన చర్మమంతా మెల్లగా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. బిడ్డ పుట్టగానే మొదటి సమస్య కావడంతో తల్లిదండ్రులు కూడా ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. పసిబిడ్డలో కనిపించే ఇలాంటి కామెర్లు అసలు ఎందుకు వస్తాయో, వీటికి ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కామెర్లు ప్రసవం జరిగిన 2వ రోజు నుంచే మొదలవుతాయి. ఆ తర్వాత 3 నుంచి 5 రోజుల్లో కామెర్లు పెరిగి వారంలోగా తగ్గిపోతాయి. పసికందుల్లో పుట్టుకతో వచ్చే కామెర్లకు దాదాపు చికిత్స అవసరం ఉండదు. స్వతహాగానే కామెర్లు తగ్గిపోతాయి. పసికందుల్లో కనిపించే కామెర్లు పెద్దల కామెర్ల లాంటివి కావు. ఈ కామెర్లకు కాలేయంతో సంబంధం ఉండదు. పుట్టిన వెంటనే పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో పసికందుల శరీరంలో జరిగే మార్పుల ఫలితంగానే ఈ కామెర్లు కనిపిస్తాయి. కాబట్టి సాధారణంగా చికిత్సతో పని లేకుండానే వారంలోగా సర్దుకుంటాయి. కానీ కొందరు పిల్లల్లో కామెర్లు విపరీతంగా వస్తాయి. పసిపిల్లల్లో ఈ కామెర్లు జాండీస్ అనేది చాలా కామన్ అండి. యూజువల్గా మనం 60% ఆఫ్ చిల్డ్రన్లో ఇది చూస్తుంటాము. ముఖ్యంగా ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటేమో అన్కాంజుగేటెడ్ జాండీస్ అంటాం, ఇంకోటి కాంజుగేటెడ్ జాండీస్ అంటాం. అన్కాంజుగేటెడ్ జాండీస్ మనం కామన్గా చూసే ప్రాబ్లం. ఈ అన్కాంజుగేటెడ్ జాండీస్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటేమో ఫిజియలాజికల్ జాండీస్ అంటాం, ఇంకోటి పెథలాజికల్ జాండీస్ అంటాం. ఫిజికల్ జాండీస్ మోస్ట్ కామన్. ఇది చాలామంది పిల్లల్లో నార్మల్గా వచ్చే ప్రాబ్లం. ఇది అంత ఇబ్బందికరమైన సమస్య కాదు. అండ్ యూజువల్గా ఇది 2వ రోజు స్టార్ట్ అయ్యి ఒక 3-4 డేస్ తర్వాత ఆటోమేటిక్గా 1 వీక్లో తగ్గిపోతుంది అది. అండ్ దీంట్లో మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, మనకు పుట్టిన పిల్లల్లో ఆర్బీసీస్ రక్త కణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ వాటి హాఫ్ లైఫ్ అవి తక్కువ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా డిస్ట్రాయ్ అయిపోయి అక్కడి నుంచి బిల్రూబిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బిల్రూబిన్ వల్లే మనకు జాండీస్ అనేది కనిపిస్తుంది. అండ్ వీళ్ళ లివర్ కూడా అంత మెచ్యూర్గా ఉండదు. కాబట్టి ఇంత బిల్రూబిన్ లోడ్ని అది తట్టుకోలేదు. సో కాబట్టి అది మెచ్యూర్ అయ్యే వరకు ఈ బిల్రూబిన్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించి దానివల్ల జాండీస్ లక్షణాలు కనిపిస్తాయి. బట్ ఇది అంత ప్రమాదకమైన కాదు. బట్ పెథలాజికల్ జాండీస్ యూజువల్గా లెస్ దెన్ 24 అవర్స్లో స్టార్ట్ అవుతుంది. అండ్ వాల్యూస్ కూడా చాలా హై ఉంటాయి, మోర్ దెన్ 15 అలా ఉంటాయి దీంట్లో వాల్యూస్. సో అవి కొంచెం ప్రమాదకరమైన వాల్యూస్. సో వీటి కారణాలు చూసుకుంటే ముఖ్యంగా బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ అంటాం. ఎగ్జాంపుల్ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఈ డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా మనకు జాండీస్ రావచ్చు. అలా కాకుండా మదర్ బ్లడ్ గ్రూప్ ఓ గ్రూప్ ఉంది, బేబీది ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ ఏబీ గ్రూప్ ఉన్నా కూడా మనకి ఈ డిఫరెన్స్ వల్ల జాండీస్ అనేది రావచ్చు. ఇది కాకుండా హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్, హిమోగ్లోబిన్లో ప్రోటీన్లో కొన్ని లోపాలు ఉన్న, ఆర్బీసీ సెల్ మెంబ్రెయిన్లో అనామలీస్ ఉన్న మనకి ఇవి రావచ్చు. ఎంజైమ్ డెఫిషియన్సీ అంటాము. ఇది ముఖ్యమైన కారణాలు. ఇంకా కాంజుగేటెడ్ జాండీస్ చూసుకుంటే, కాంజుగేటెడ్ జాండీస్లో మనకు ముఖ్యంగా యూరిన్ పసుపచ్చగా రావడం, కొన్నిసార్లు మోషన్ తెల్లగలడం జరుగుతుంటుంది. వీటికి కారణాలు మెయిన్ సర్జికల్ కాజెస్ అంటాం. సో మనకి పుట్టుకతోనే ఆ బైల్ డక్ట్స్లో ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. దీంతోపాటు థైరాయిడ్ సమస్యలు ఉన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇటువంటి వాళ్ళకి బిలియరీ అట్రేషియా ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరం పడుతుంది. సో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే మనకు ప్రీమెచ్యూరిటీ అంటాం. ప్రీమెచ్యూరిటీ అంటే నెలనకుండా పుట్టడం. ఇటువంటి పిల్లల్లో కామెర్లు వచ్చడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సెకండ్ థింగ్, ఏదైనా బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మదర్ బ్లడ్ గ్రూప్కి బేబీ బ్లడ్ గ్రూప్కి డిఫరెన్సెస్, నెగిటివ్ పాజిటివ్ గ్రూప్ అవ్వడం, ఓ గ్రూప్ ఏ గ్రూప్ అవ్వడం, బి గ్రూప్ అవ్వడం, ఇట్లాంటి వాళ్ళల్లో జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా పిల్లలు పాలు సరిగ్గా తాగలేకుండా డీహైడ్రేషన్కి లోనైనా కూడా మనకి జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫిజియలాజికల్ జాండీస్ యూజువల్గా డే 2 స్టార్ట్ అయ్యి 3-4 డేస్లో కొంచెం ఎక్కువ అయ్యి తర్వాత ఆటోమేటిక్గా 1 తగ్గిపోతుంది. ఈ యూజువల్ నెంబర్స్ చూసుకుంటే బిల్రూబిన్ వాల్యూస్ లెస్ దెన్ 15 అలా ఉంటాయి. ఇటువంటి వాళ్ళని మనకు అంత ఎక్కువ కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ అది కంటిన్యూ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా పెథలాజికల్ జాండీస్ అని మనకు అనిపించినప్పుడు, అంటే ఎగ్జాంపుల్ 24 అవర్స్ పుట్టిన వెంటనే 24 అవర్స్కే మనకి జాండీస్ లక్షణాలు కనిపించిన, జాండీస్ మనకి అబ్డామెన్ దాటి అంటే థైస్ మీదకి, అబ్డామెన్ దాటి థైస్ మీదకి వెళ్తుంటే అనిపిస్తున్నా,
మోషన్ పాస్ చేసేటప్పుడు తెల్లగా వస్తున్నా, యూరిన్ పసుపచ్చగా వస్తున్నా, కొంతమంది పిల్లల్లో ఈ జాండీస్ బ్రెయిన్కి వెళ్ళడం వల్ల సో వాళ్ళకి బిలిరూబిన్ ఎన్సెఫలోపతి అంటాం. అటువంటి పిల్లలు డల్గా ఉండడం, లేదంటే ఎక్సెసివ్ క్రయింగ్ ఉండడం, హై పిచ్డ్ క్రై అంటాం, అలా ఏమైనా ఉన్నా, కొంతమంది ఫీడింగ్ సరిగ్గా తీసుకుపోవడం, ఫిట్స్ లాంటివి రావడం, ఇటువంటివి ఏమైనా ఉన్నాయో వెంటనే మనం డాక్టర్కి చూపించుకోవాల్సి వస్తుంది. పసికందుల్లో కామెర్లొస్తే ముఖం, ఛాతీలతో పాటు కాళ్ళు, చేతులు కూడా పసుపు పచ్చగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు ఫోటోథెరపీ లైట్స్ పెట్టి కామెర్లను తగ్గించవచ్చు. పిల్లల మూత్రం కూడా పచ్చగా ఉండి, మలం తెల్లగా ఉండి కామెర్లు 2 వారాలకు మించి కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలాంటి కామెర్లు తల్లి బిడ్డల రక్తం గ్రూపు విభేదించినప్పుడు కనిపిస్తాయి. తల్లిది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బిడ్డది పాజిటివ్ ఉన్నా, తల్లిది O పాజిటివ్ ఉండి బిడ్డ రక్తం A లేదా B పాజిటివ్ ఉన్నా పుట్టే పిల్లలకు కామెర్లు విపరీతంగా వస్తాయి. ఈ ఫిజియలాజికల్ జాండీస్ అనేది చికిత్స అంత అవసరం లేదండి, అన్లెస్ అది వాల్యూస్ 15 అది క్రాస్ చేస్తే తప్పితే మనం ట్రీట్ చేయం దాన్ని. సో నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూ డీహైడ్రేషన్ లోన్ కాకుండా చూసుకుంటే అది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో అలా కాకుండా ఈ పెథలాజికల్ జాండీస్, హై లెవెల్ జాండీస్ ఉన్నప్పుడు ఈ బిలిరూబిన్ వెళ్ళి బ్రెయిన్ని డ్యామేజ్ చేయకుండా ఆపడానికి మనం వాల్యూస్ తగ్గించాల్సి వస్తుంది. సో అటువంటి పిల్లల్లో మెయిన్ డీహైడ్రేషన్ ఉన్న పిల్లలకి డీహైడ్రేషన్ కరెక్ట్ చేయడం, ఫోటోథెరపీ అంటాం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో వాల్యూస్ మనకి కొంచెం హై ఉండి బ్రెయిన్ ఎఫెక్ట్ కాని వాల్యూస్ ఉన్నప్పుడు ఫోటోథెరపీ కన్సిడర్ చేస్తాం. 90% ఆఫ్ చిల్డ్రన్ ఫోటోథెరపీ తగ్గిపోతారు. కొంతమంది వెరీ హై వాల్యూస్కి వెళుతూ లైక్ RH ఇన్కంపాటబిలిటీ కానీ, ఈ బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ ఉన్న చిల్డ్రన్లో ఈ వాల్యూస్ చాలా హై ఉంటాయి, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మోర్ దాన్ 20-25 అలా వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం మనం ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ రక్త మార్పిడి. సో మన పిల్లవాడి రక్తాన్ని తీసి కంపాటబుల్ గ్రూప్ ఉన్న రక్తం మళ్ళీ ఎక్కిస్తామన్నమాట. సో అటువంటి చేసినప్పుడు బిలిరూబిన్ వాల్యూస్ తగ్గుతాయి. ఇలా కాకుండా RH ఇన్కంపాటబిలిటీ ఉన్న చిల్డ్రన్లో మనం IVAG అంటే ఇమ్యునోగ్లోబులిన్ అనే మందు ఇవ్వడం వల్ల కూడా ఈ జాండీస్ని తగ్గించవచ్చు. ఇంకా సెప్సిస్ ఉన్న పిల్లల్లో యాంటీబయాటిక్స్ అవి ఇచ్చుకొని చూసుకోవాలి. ఫిజియలాజికల్ జాండీస్ అనేది సాధారణం, అది మనం నివారించలేము, అది చాలామంది పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. బట్ మనం చూసుకుంటే మెయిన్ డీహైడ్రేషన్ లోన్ కాకుండా పిల్లవాడికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూస్గా ఇస్తూ రోజుకి అట్లీస్ట్ 6 సార్లన్నా యూరిన్ పాస్ చేస్తున్నా లేదా అని చూసుకుంటూ ఉంటే డీహైడ్రేషన్ వల్ల ఈ జాండీస్ అనేది పెరగకుండా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ RH ఇన్కంపాటబిలిటీ అంటే మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మనం ప్రెగ్నెన్సీ తర్వాత నెక్స్ట్ కాన్పు ప్లాన్ చేసే ముందు యాంటీ-D అనే ఇంజెక్షన్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఈవెన్ అబార్షన్స్ అవి జరిగినప్పుడు కూడా మనకు ఈ యాంటీ-D ఇంజెక్షన్ ఇస్తే తదుపరి కాన్పుల్లో ఈ RH ఇన్కంపాటబిలిటీ రాకుండా ఉండే అవకాశం ఉంది. పిల్లలకు కామెర్లొచ్చాయని తల్లి పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి భయాలకు లోనవ్వకుండా బిడ్డకు నిరభ్యంతరంగా పాలివ్వచ్చు. అయితే పిల్లలకు ఏ రకం కామెర్లొచ్చాయనేది మాత్రం గమనించుకోవాలి. ఎండలో ఉంచినా కామెర్లు తగ్గకుండా వారానికి మించి కొనసాగితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. పని చేసినంత వరకు గుండె గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైనా మొరాయిస్తే అరే ముందే జాగ్రత్త పడుంటే బాగుండేది కదా అని చింతిస్తాం. పరిస్థితి అంతవరకు రాకుండా ముందే మేల్కొంటే గుండెను మనం 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చు. ఈ విషయంలో మంచి ఆహారం గుండెకు జీవితాంతం తోడుంటుంది. గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు తోడ్పడే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పిడికడంత గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకు మనకు జీవనం. ఏ కారణంగానైనా గుండె చతికిల పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అందుకే మన గుండె ఆరోగ్యం కోసం మనం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు మన ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పెరుగులో గుండెపోటును అదుపులో ఉంచే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయి. అధిక రక్తపోటు మూలంగా రక్తనాళాల మార్గం సంకోచించి గుండె మీద ఒత్తిడి పెరుగుతుందన్నది తెలిసిందే. కాబట్టి భోజనంలో పెరుగు, మజ్జిగను చేర్చుకోవటం మంచిది. అలాగే గింజ పప్పుల్లో వృక్ష రసాయనాలు, గుండెకు మేలు చేసే కొవ్వు, పీచు దండిగా ఉంటాయి. సోడియం తక్కువగానూ ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడేవే. రోజుకు అరకప్పు అక్రోట్లు తినేవారి రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు చాలా తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చిక్కుడు జాతి కూరగాయల్లో పొటాషియం, వృక్ష రసాయనాలతో పాటు 2 రకాల పీచు ఉంటాయి. నీటిలో కరిగే పీచు రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. నీటిలో కరగని పీచు కడుపు నిండిన భావన కలిగిస్తూ బరువు అధికంగా పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, అధిక బరువు రెండూ గుండె జబ్బు ముప్పు కారకాలే మరి. ఇక సముద్ర చేపల్లో హాని కలిగించే సంతృప్త కొవ్వు తక్కువ.
గుండె స్థిరంగా కొట్టుకోవడానికి, రక్తపోటు తగ్గడానికి, వాపు ప్రక్రియ అదుపులో ఉండడానికి, రక్తనాళాలు మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడే ఒమేగా-3 కొవ్వుల పాళ్ళు ఎక్కువ. గుండెకు మేలు చేసే మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగానే ఉంటాయి. అలాగే పాలకూర వంటి ఆకుకూరలతో నైట్రేట్లు లభిస్తాయి. వీటిని మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది. ఇది రక్త ప్రసరణ సజావుగా సాగడానికి, రక్తపోటు తగ్గడానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. పాలకూరలో వృక్ష రసాయనాలు, పీచు, రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే ఫోలేట్ అనే బి విటమిన్ కూడా ఉంటాయి. మిగతా వారితో పోలిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో సంతానలేమి అనేది ఎక్కువగా ఉంటోందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కంప్యూటర్ల మీద పనిచేయడం, ల్యాప్టాప్లను గంటల తరబడి ఒళ్ళో పెట్టుకుని పనిచేయడం, కదలికలు లేని జీవనశైలి మూలంగా సాఫ్ట్వేర్ జంటల్లో గర్భధారణ అన్నది సమస్యగా మారుతోందని డాక్టర్లు సైతం చెప్తున్నారు. సాఫ్ట్వేర్ దంపతుల్లో సంతానలేమికి దారి తీస్తోన్న అంశాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ జంటల్లో సంతానలేమి ఎక్కువనే వాదన నిజమేనా? ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి వచ్చే కపుల్స్లో ద పర్సంటేజ్ ఆఫ్ ద కపుల్స్ అంటే ఈ సాఫ్ట్వేర్ కపుల్స్లలో కొన్ని ఎక్కువగానే మనము చూడడం అనేది జరుగుతోందండి. అండ్ దీనికి గల కారణాలు గనక మనము అదేంటి చూసినట్టుగా అయితే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ ఈ స్ట్రెస్ తోటి ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అటు మేల్స్లో కానివ్వండి, ఫీమేల్స్లో కానివ్వండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హార్మోనల్ డిస్టర్బెన్స్ తోటి కొంచెం మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానివ్వండి, ఎగ్ డెవలప్మెంట్లో ఇష్యూస్ కానివ్వండి జరుగుతూ ఉంటాయి ఫీమేల్స్లలో. అండ్ మేల్స్లో కూడాను ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మనకు కౌంట్, మొటిలిటీలో కూడాను ఇష్యూస్ వచ్చి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కొద్దిగా అదేంటి అవకాశాలు అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే షిఫ్ట్ అదేంటి బేసిస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కపుల్స్లో. అంటే నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ అనేవి చూస్తుంటాయి. ఇప్పుడంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడాను టైమింగ్ అనేది కూడాను చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒకరిది అదేంటి నైట్ షిఫ్ట్ ఉండడము, ఇంకొకరిది డే షిఫ్ట్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అదేంటి ఓవులేషన్ టైంలో కలిసి ఉండాల్సిన టైంలో దూరం ఉన్నట్టుగా అయితే కూడాను న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అనేవి కొద్దిగా అదేంటి తక్కువ శాతం అనేది చూస్తూ ఉంటాం. సాఫ్ట్వేర్ దంపతుల్లో సంతాన రాహిత్యానికి కారణాలేంటి? ఒకటి సెడెంటరీగా అంటే కొంచెం ఎక్కువగా కూర్చొనే అదేంటి పని చేయడం అనండి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ రెండవది ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తోటి హార్మోనల్ డిస్టర్బెన్స్ రావడము. థర్డ్ థింగ్ ఈజ్ అదేంటి బికాజ్ ల్యాప్టాప్ యూసేజెస్ అదేంటి దానివల్ల హీట్ జనరేట్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్లో ఇష్యూస్ రావడం అనేది చూస్తూ ఉంటాం. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అదేంటి షిఫ్ట్ అనమాట. సో అదేంటి టైమింగ్ అనేది వాళ్ళకు సరిగ్గా కుదరకపోవడము. అండ్ ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే మేము కొన్నిసార్లు ట్రీట్మెంట్స్కి తీసుకెళ్ళినప్పుడు పలానా రోజు అంటే గుడ్డు విడుదలవుతోంది, కలుసుకోవాలి మీరు అని సజెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ తోటి భార్యాభర్తలు సహజీవనం చేయకపోవడము దాంట్లో కూడాను ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ దంపతులు సంతాన రాహిత్యాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి? ఎవరైనా కూడానండి అటు సాఫ్ట్వేర్ కపుల్స్ కానివ్వండి, లేకపోతే నార్మల్గా కూడాను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ అదేంటి ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి బాధ ప్రెగ్నెన్సీ రావటం లేదు అన్న వాళ్ళకి యూజువల్గా మేము ఏం చెప్తాము అంటే ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు కూడాను ఒక 2 to 3 times a week కలుస్తున్నారు. అండ్ ఫీమేల్కి పార్ట్నర్కి నెలసరి కరెక్ట్గానే అవుతోంది. అయినప్పటికీ కూడాను 1 సంవత్సరం లోపల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందటం లేదు అంటే ట్రై చేస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ అందటం లేదు అన్నప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి అదేంటి బాధపడుతున్నారు అనేది చెప్పడం జరుగుతుందండి. సో అలాంటప్పుడు మేమేం చెప్తామంటే ఒకసారి అదేంటి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఒకసారి దానికి గల కారణాలు ఏవేవి ఉంటాయి అనేది కూడా అన్నీ చెకప్ చేయించుకొని అంటే ఫీమేల్ పార్ట్నర్కి కొన్ని ఫస్ట్ స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్లో అసలు గర్భసంచి ఎలా ఉంది, అండాశయాలు ఎలా ఉన్నాయి, అండాశయాల గుడ్లు ఎలా ఉన్నాయి, సరిపడా నెంబర్ కరెక్ట్గా ఉంటుందా ఏజ్ రిలేటెడ్గా, అండ్ గుడ్డు పెరుగుతుందా, విడుదలవుతుందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ మేల్ పార్ట్నర్కి వన్ ఆఫ్ ద బేసిక్ టెస్ట్ ఏం సజెస్ట్ చేస్తాము అంటే సెమెన్ అనాలిసిస్ అనమాట. అందులో మనకి కౌంట్ మొటిలిటీ అనేది కూడా చూస్తుంటాం. ఎప్పుడైతే అదేంటి కౌంట్ మనకి 15 మిలియన్ల కన్నా తక్కువ వస్తుంది, కదిలే కణాల శాతం తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఫ్రమ్ ద మేల్ పార్ట్నర్ సైడ్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఫీమేల్స్లో కూడాను
ట్రీట్మెంట్కి ప్లాన్ చేసే ముందు వాళ్ళు బరువు ఎంత ఉన్నారు, వెయిట్ అప్రోప్రియేట్గా ఉన్నారా అనేది కూడా చూసుకోవడం జరుగుతుంది. అండ్ బరువు ఎక్కువ ఉన్నప్పుడుగా ఉంటే మాత్రము కొంచెం వెయిట్ లాస్ అనేది సజెస్ట్ చేసి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాం. సాఫ్ట్వేర్ జంటల్లో సంతానలేమికి చికిత్స ఎలా ఉంటుంది? ఒకసారి ఫర్టిలిటీ క్లినిక్స్కి కపుల్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అయినా అవ్వటం లేదు అని చెప్పినప్పుడు మనము అన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటామని చెప్పామండి. సో అందులో భాగంగా ఫీమేల్ పార్ట్నర్కి అదేంటి బరువు ఎంత ఉందని అన్నారు అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాము. తర్వాత అదేంటి వాళ్ళ పీరియడ్స్ ఎలా అవుతున్నాయి, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా అనేది చూస్తాము. అండ్ స్కాన్ అనేది అంటే అల్ట్రాసోనోగ్రఫీ అంటాం అనమాట. అది చేసుకొని గర్భసంచి ఎలా ఉంది, అండాశయాలు ఎలా ఉన్నాయి, గుడ్లు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటాము. అండ్ మేల్ పార్ట్నర్ది మనం సెమిన్ అనాలిసిస్ చేసుకొని కౌంట్ అనేది అసెస్ చేసుకుంటాం. ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత మనకి కారణం కనుక దేంటి కనిపించినట్టుగా అయితే దాని అనుగుణంగానే మనం ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫీమేల్ పార్ట్నర్ దేంటి తీసుకున్నట్టుగా అయితే ఏజ్ మనకి 30 లోపలే ఉన్నారు, ఎగ్ నెంబర్ బాగుంది అండ్ హార్మోన్స్ అన్నీ బాగున్నాయి, కానీ అదేంటి నెలసరి సరిగ్గా రావటం లేదు, ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం అనేది సరిగ్గా జరగటం లేదు, మేల్ పార్ట్నర్ది కౌంట్ మోటిలిటీ బాగున్నట్టుగా అయితే అండ్ మ్యారేజ్ జస్ట్ 1 year or 2 years అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ చిన్న ట్రీట్మెంట్స్ తోటే ప్లాన్ చేస్తాం. అందులో చిన్న ట్రీట్మెంట్స్లో మనము మాట్లాడుకున్నట్టుగా అయితే ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్ ఇండకోర్స్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తామండి. దీంట్లో ఏంటంటే మనము గుడ్డు పెరగడానికి ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. గుడ్డు పెరుగుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ మానిటరింగ్ చేస్తాము, ఓవులేషన్ అవుతుందా అనేది చూస్తాము. అండ్ ఓవులేషన్ ఏ టైంలో జరగబోతుందా అనేది కపుల్స్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ టైంలో కనుక వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే ప్రెగ్నెన్సీ అనేది తొందరగానే అచీవ్ చేసుకోవచ్చు. బట్ కొంతమందిలో ఏంటంటే ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ అనేది మనకి మోర్ దెన్ 30 ఉండడము, అండాశయాలలో గుడ్లు తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో అండ్ లేదా కణాలు టెస్ట్ చేసినప్పుడు కౌంట్ మనకి 15 మిలియన్లు కాకుండా జస్ట్ ఓన్లీ 10 మిలియన్సే ఉంది, కదిలే కణాలు శాతం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ IUI అనేది సజెస్ట్ చేస్తాం. అలా ఒక 3-4 సైకిల్స్ ఆర్ మ్యాక్సిమం 6 సైకిల్స్ ట్రై చేయొచ్చు. అండ్ IUI ద్వారా కూడాను అవ్వలేనప్పుడు IVF అనేది థర్డ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. కానీ కొంతమందిలో ఏంటంటే మనకు ఆడవాళ్ళలో తీసుకున్నట్టుగా అయితే గుడ్లు చాలా తక్కువగా ఉంటాయి, ఏజ్ కూడా మోర్ దెన్ 35 ఉంటారు. AMH అనేది ఇంకొక టెస్ట్ చేస్తాం, రిజర్వ్ కనుక్కునే టెస్ట్. ఇవన్నీ కూడాను మనకి గుడ్లు అయిపోతున్నాయి, చాలా తగ్గిపోతున్నాయి అన్నప్పుడు మనం అదేంటి డిలే అనేది చేయొద్దు అనేది మాత్రం సజెస్ట్ చేయడం జరుగుతుందండి ఫీమేల్ పార్ట్నర్ సైడ్ నుంచి. అలాంటప్పుడు ఏంటంటే మనము చిన్న ట్రీట్మెంట్స్ ప్లాన్ చేయడము కరెక్ట్ కాదు. సో డెఫినెట్లీ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాము అంటే IVF. అండ్ మేల్ పార్ట్నర్స్ కనుక మనం తీసుకున్నట్టుగా అయితే కొంతమందిలో అసలు కౌంట్ టెస్ట్ చేసినప్పుడు అసలు కణాలే కనిపించవు, అజూస్పర్మియా అంటాం అలాంటి సిచ్యువేషన్స్ని. సో అజూస్పర్మియా కేసెస్లో ఏంటంటే మనకి అసలు హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉందా, లేకపోతే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారా, లేకపోతే కొంతమందిలో ఏంటంటే కణాలు లోపల ఉత్పత్తి అవుతుంటాయి టెస్టిస్లో కానీ బయటకి విడుదల అవ్వవు. సో ఎటువంటి రకమైన అజూస్పర్మియా అనేది కండిషన్ అనేది మనం ముందుగానే అసెస్ చేసుకొని వాళ్ళలో కూడాను మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అంటే టీసా, మైక్రో టీసీ అని చెప్పేసి ఇప్పుడు అదేంటి చేస్తూ ఉంటాం. అంటే డైరెక్ట్గా టెస్టిస్లోకే మనం ఒక నీడిల్ వేసి మన అందులోంచి కణాలు తీసుకొని IVF పద్ధతి ద్వారా అదేంటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సంతాన సాఫల్యత కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాఫ్ట్వేర్ కపుల్స్లో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ కొంచెం లైఫ్ స్టైల్స్ అనే మోడిఫికేషన్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ అధిక బరువు కనుక ఉన్నట్టుగా అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కొంచెం అదేంటి బరువు తగ్గడం అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఇన్కల్కేట్ చేసుకోవడం అనేది సజెస్ట్ చేస్తామండి. అండ్ ఆ హెల్తీ లైఫ్ స్టైల్లో కూడాను డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఆధునిక వైద్యంలో సంతానలేమికి ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ జరగనప్పుడు ఆలస్యం చేయకుండా సాఫ్ట్వేర్ దంపతులు సంతాన సాఫల్యత చికిత్సలు తీసుకోవడం మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. ఎలర్జీతో బాధపడుతున్నప్పుడు తులసి ఆకుల్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసిలో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎలర్జీ లక్షణాలను ఇట్టే తగ్గిస్తాయి.